శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 250వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అగ్నిదేవుడు పాండవ వన దహించటానికి, పాండవ ప్రస్థంలో ఉన్నటువంటి ఆ వనాన్ని దహించడానికి ప్రయత్నించి పూనుకొని విఫలుడయటం జరిగింది. అది మనం పూర్వ వృత్తాంతంలో చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా వాటి ప్రయత్నంతో దహిస్తున్నటువంటి అగ్నిదేవుని చల్లార్చడం జరిగింది. ఇప్పుడు అగ్నిదేవుడు అలా 7 సార్లు ప్రయత్నించి విఫలమవటంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటైనా నా పరిస్థితి ఏమిటి ఇట్లా? నువ్వేమన్నా ఖాండవ వనాన్ని దహించి ఆరోగ్యాన్ని పొందమని చెప్పి నువ్వన్నావు, కానీ అక్కడ ప్రాణులు ఇట్లా వాటి ప్రయత్నంతో నన్ను దహించకుండా, ఆ వనాన్ని దహించకుండా చేస్తున్నాయి, అడ్డుపడుతున్నాయి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఉపాయాన్ని ఆలోచించి, నరనారాయణులిద్దరూ కృష్ణార్జునుడిగా జన్మిస్తారు, అప్పటిదాకా నువ్వు నిరీక్షించవయ్యా అని చెప్పి అగ్నిదేవుడికి వేరొక ఉపాయాన్ని చెప్పి, ఆ కృష్ణార్జునుడు జన్మించిన తర్వాత వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అది ఆ వృత్తాంతాన్ని ఈ అధ్యాయంలో 200 అధ్యాయంలో వ్యాసుల వారు చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం చివరిలో మరొక విషయం ఏంటంటే, అర్జునుడు ఈ అగ్నిదేవుడితో ప్రస్తావిస్తూ, నీవు చెప్పినట్టుగా ఈ వనాన్ని దహించడానికి మేము సహాయపడతాము, కానీ మా దగ్గర మా శక్తికి తగినటువంటి అస్త్రాలు, దివ్యాస్త్రాలు, రథములు ఇవేమీ లేవయ్యా. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు గాని, రథాలు గాని నీవు ఇప్పిస్తే నీకు సహాయపడగలము అని చెప్పి అర్జునుడు చెప్పడం జరుగుతుంది. అట్లాంటి ఈ ఖాండవ వన దాహ పర్వంలో మనం ఈ అధ్యాయాన్ని మనం నేడు ప్రవచించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ వృత్తాంతమంతా వివరిస్తూ ఆది పర్వంలో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడంలో విఫలమైపోయి చివరికి బాధతో పితామహుడి దగ్గరికి వెళ్తాం అనేటువంటి ప్రారంభిస్తున్నారు. సతు నైరాస్యమాపన్నః సదా గ్లాని సమన్వితః పితామహముపాగచ్చత్ సంక్రుద్ధో హవ్యవాహనః. క్రుద్ధో హవ్యవాహనః, కోపించినటువంటి ఆ అగ్నిదేవుడు, హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు. పితామహముపాగచ్చత్, పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి సమీపించాట. ఎందుకనంటే సతు నైరాస్యమాపన్న, విసిగిపోయాడు. ఒక ప్రయత్నం కాదు, 2 ప్రయత్నాలు కాదు, 7 సార్లు ప్రయత్నించాడు ఆ ఖాండవ వనాన్ని దహించడానికి. అన్నిసార్లు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాణులు వాటి వాటి అది కూడా జంతువులు, అనేకమైనటువంటి జంతువులు వాటి ప్రయత్నంతో అనేకమైనటువంటి పర్యాయాలు నీటిని తీసుకొచ్చి ఆ అగ్నిని ఆర్పేయటం జరిగింది. దాంతో సదా గ్లాని సమన్విత. గ్లాని అంటే పూర్తిగా నాశనం అవ్వటం కాదు. గ్లాని అంటే బాధ కలగటం, ఇబ్బంది కలగటం, తన ప్రయత్నానికి ఇబ్బంది కలగటంతో అగ్నిదేవుడు పితామహుడి దగ్గరికి వచ్చి వాపోయాడు. తచ్చ సర్వం యథా న్యాయం బ్రహ్మణే సంయవేదయత్. ఉవాచ చైవ ఉవాచైవనం భగవాన్ ముహూర్తం సవిచించతు. తచ్చ సర్వం యథాన్యాయం, ఆయన చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా బ్రహ్మదేవుడికి బ్రహ్మణే సంయవేద, చక్కగా నివేదించాడు. ఏం జరిగింది, ఎలా వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అంతా కూడా చెప్పాడు. ఉవాచ ఏవ ఉవాచైవనం, ఈ విధంగా చెప్పినటువంటి ఆ అగ్నిదేవుడితో భగవన్ బ్రహ్మదేవుడు ముహూర్తం సంవిచింత్య, చక్కగా విచారించి ఒక్క క్షణకాలం పాటు ఆలోచించి బ్రహ్మదేవుడు దానికి తగినటువంటి ఉపాయాలు, అంతమంది జీవరాశులు ప్రాణికోటి అగ్నిదేవుడు దహిస్తున్నా కూడా ఆ వనాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, బయటికి వెళ్ళకుండా
అగ్నిదేవుణ్ణి ఆర్పేంతగా సుస్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకున్నారంటే ఖాండవ వనంలో చూడండి. అంతేకాకుండా వాటిల్లో ఉన్నటువంటి ఐకమత్యం చూడండి. అంటే అగ్నిదేవుడి ఇటు నుంచి వనాన్ని దహించుకుంటూ వస్తున్నారంటే ఓ పక్కకి అరణ్యం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా సరే, ఏ ప్రాణి అయినా సరే. అవి వెళ్ళకుండా అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని అగ్నిదేవుణ్ణి తిరిగి మళ్ళీ ఆర్పేస్తున్నాయంటే వాటి బలము, వాటి యొక్క శక్తి, ఐకమత్యము ఇవన్నీ మనం గ్రహించాలి. కాబట్టి ఇది అయితే అగ్నిదేవుడు వీటన్నిటిని దహిస్తేనే ఈ అగ్నిదేవుడి యొక్క అనారోగ్యం తగ్గి స్వస్థత చేకూరుతుంది, ఆరోగ్యవంతుడవుతాడు, తేజస్శాలి అవుతాడు. అందువలన అటువంటి ఉపాయాన్ని ఆలోచించి ఆ జీవులు ప్రాణికోటి వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఈ వనం దహించబడాలి. అటువంటి ఒక ఉపాయాన్ని ఉపాయ పరిదృష్టో మే యథాత్వం ధక్ష్యసే అనగా. ఉపాయ పరిదృష్ట, నా చేత ఒక ఉపాయం చూడబడిందయ్యా. యథాత్వం ధక్ష్యసే, ఎలా అయితే నీవు ఆ వనాన్ని దహించడానికి సాధ్యమవుతుందో, దక్ష్యసే సాధ్యమవుతుందో అటువంటి ఒక ఉపాయం నా చేత చూడబడింది ఓ అనగా, ఓ పుణ్యాత్ముడా. అయితే కొంచెం కాలం నువ్వు నిరీక్షించవలసి ఉంటుంది దీనికోసం. అయితే కాలం చ కంచిత్ క్షమతాం, క్షమతాం అంటే సహించాలి, భరించాలి. కొంచెం కాలం నువ్వు నిరీక్షించాలి. తతస్తద్దక్ష్యతే భవాన్, అప్పుడు నువ్వు ఆ వనాన్ని నువ్వు అనుకున్నట్టుగా దహించడం సాధ్యమవుతుందయ్యా. కాలం చ కంచిత్ క్షమతాం, కొంచెం కాలం మాత్రం నిరీక్షించవలసి ఉంటుంది అని చెప్పి అక్కడ ప్రధానంగా అగ్నిదేవుడికి బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే అగ్నిదేవుడికి యజ్ఞాలలో వేసినటువంటి ఆజ్యధారలతో అస్వస్థత చేకూరింది, అజీర్తి చేసింది. అంటే తిన్నది బాగా ఎక్కువైపోయింది. అజీర్తి చేస్తే మరి ఔషధం పడాలి. ఆ ఔషధం ఏంటంటే అంత పుణ్యకరమైనటువంటిది. అది పడితే దాంట్లో పడవలసినటువంటి ఔషధానికి సంబంధించినది ఏంటంటే అనేకమైనటువంటి జీవకోటి యొక్క అంటే అనేక ప్రాణికోటి యొక్క మాంసము, వస, కొవ్వు మొదలైనటువంటి పదార్థాలని ఆయన స్వాహా చేస్తే గాని ఆయన యొక్క అనారోగ్యం తగ్గదని ఔషధాన్ని తయారు చేశాడు అక్కడ బ్రహ్మదేవుడు. అది ఎక్కడ అంటే అనేకమైనటువంటి ఔషధాలతో కూడుకుని ఉన్నటువంటి వనం. ఈ వనాన్ని అంతకుముందే దహించాడు కూడా ఒకసారి, ఖాండవ వనం. అటువంటి ఆ వనాన్ని దహించమని చెప్పి, అది కూడా సకల జీవరాశితో నిండినటువంటి వనం అది. ఆ వనంలో ఇక ఇప్పుడు నరనారాయణులు ఇద్దరు కూడా అర్జునుడు, కృష్ణార్జునులుగా జన్మిస్తారు. వాళ్ళిద్దరూ నీకు నువ్వు అనుకున్నటువంటి కార్యానికి సహాయపడతారు అని చెప్పబోతున్నాడు బ్రహ్మదేవుడు. కేవలం అగ్నిదేవుడు ఇలా దహించుకుంటూ వెళ్తుంటే, ప్రాణులన్నీ కూడా అరణ్యం నుండి తప్పించుకుంటూ వెళ్తుంటే, అలాంటప్పుడు అగ్నిదేవుడికి స్వస్థత చేకూరదు. ప్రాణులతో, సమస్త ప్రాణులతో నిండినటువంటి అడవినే దహించాలి. అంటే అడవిని చుట్టూతా దహించుకుంటూ రావాలి, ఒక్క ప్రాణి కూడా బయటికి వెళ్ళకూడదు. అలా బయటికి వెళ్ళకుండా చూడటానికి నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులు ఇద్దరు ఇప్పుడు సిద్ధంగా ఉండబోతున్నారు. ఒక్క ప్రాణి కూడా వెళ్ళదు, ఒక ప్రాణి కూడా వెళ్ళదు. పైనుంచి ఇంద్రుడు వర్షించలేడు. ఈ అగ్ని మాత్రం దహించేట్టు చేయాలి. అలా చేయగలిగినటువంటి వాడు కృష్ణార్జునులు ఇద్దరు, నరనారాయణులు ఇద్దరు మాత్రం. కొన్ని ప్రాణులు మాత్రం నరనారాయణుల్ని శరణు వేడుకొని రక్షించబడతాయి. అవి ఏమిటి, వాటి కథ ఏమిటి, వాటి గొప్పతనం ఏమిటి అనేది ఇంకొక 4-5 అధ్యాయాల్లో వాటి గురించి చెప్పుకోబోతున్నాం. పక్షులు కొన్ని, అలాగే మయాసురుడు మొదలైనటువంటి వాళ్ళు, ఈ తక్షకుడు ఒకడు, ఇట్లాంటి వాళ్ళందరూ చివరికి శరణు వేడతారు. వాళ్ళందరూ రక్షించబడతారు, మిగతా ప్రాణులన్నీ దహించబడతాయి. అప్పుడు అగ్నిదేవుడు తన యొక్క మళ్ళీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకొని సకల తేజస్సుతో మళ్ళీ తన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ అసలైనటువంటి కారణం ఏంటంటే ఈ వంకతో కృష్ణార్జునులు ఇద్దరు కూడా వాళ్ళు పొందవలసినటువంటి ఆయుధాలు గాని, రథములు గాని, దివ్యమైనటువంటి అశ్వములు గాని పొందటం అనేటువంటి అగ్నిదేవుడి ద్వారా జరుగుతున్నది. అన్నిటికంటే అగ్నిదేవుడు నీరు, పృథివీ మొదలైనటువంటివన్నీ కూడా పవిత్రమైనటువంటి. అటువంటి ఇక్కడ కూడా ఈ శ్లోకం చూసారా, అనఘ అని ప్రయోగించాడు. అనఘ అంటే పవిత్రుడు, ఏ పాపములు తెలియనటువంటి పుణ్యాత్ముడు అనఘ అని ప్రయోగిస్తాడు. అట్లాంటి పుణ్యాత్ముడి యొక్క చేతుల ద్వారా అస్త్రములను అందుకోవటం అనేటువంటిది చాలా పవిత్రం. ఆ అస్త్రాలని అందుకుని
కృష్ణార్జునులు ఇద్దరు కూడా తర్వాత జరగబోయేటువంటి యుద్ధాలు, అనేకమైనటువంటి యుద్ధాలు, వాటిల్లో విజయం పొందవలసినటువంటి కార్యక్రమానికి ఇది నాంది లాంటిది. ఆ ఆయుధాలు ఒకళ్ళ ద్వారా రావాలి, అది అగ్నిదేవుడు సమకూర్చాలి. పైకి తీసుకువెళ్లే మీడియేటర్ అగ్నిదేవుడే, కిందకి తెచ్చి ఇచ్చేటువంటి వాడు అగ్నిదేవుడే. అది ఇక్కడ విశేషం. అట్లా కాబట్టి కొంచెం కాలం ఆగాలయ్యా, అప్పటిదాకా నువ్వు ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి, భవిష్యత సహాయౌ తే నరనారాయణౌ తదా. భవిష్యత సహాయౌ తే నరనారాయణ. నరనారాయణులైనటువంటి ద్వివచనం కాబట్టి నరనారాయణం అంటారు. వాళ్ళిద్దరు కూడా తే సహాయో భవిష్యత, నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నరనారాయణులు అంటే నీకు వేరే చెప్పక్కర్లేదు కదా అంటూ అగ్నిదేవుడు అంటున్నాడు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బదరీవనంలో తపస్సు చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ మనకు బద్రీనాథ్లో కూడా రెండు వైపులా రెండు పర్వతాలు ఉంటాయి, నరపర్వతం, నారాయణ పర్వతం అని. రెండు పర్వతాల మీద కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. అనేక శక్తియుక్తులతో కొంతమందిని వాళ్ళ తేజస్సుతోనే క్షీణింపజేశారు. వాళ్ళు యుద్ధాలు చేసి, కంటి చూపుతోనే యుద్ధాలు చేశారు. వాళ్ళ శరీరంలోంచి కొన్ని వేల లక్షల జీవరాశుల్ని పుట్టించి యుద్ధాలు చేశారు. బక్క చిక్కిపోయినటువంటి వాళ్ళిద్దరు నరనారాయణ. వాళ్ళ అంశ ఇప్పుడు కృష్ణార్జునులుగా జన్మించారు అని చెప్తున్నాడు. తాభ్యాం త్వం సహితో దావం దక్ష్యసే హవ్యవాహన. ఓ హవ్యవాహన, ఓ అగ్నిదేవ, దావం దక్ష్యసే, నువ్వు ఆ ఖాండవ వనాన్ని నువ్వు దహించగలవు. ఎప్పుడు? తాభ్యాం త్వం సహిత, వాళ్ళతో నీవు కలిసి ఉన్నప్పుడు అంటున్నాడు. త్వం సహిత అంటే నీతో పాటుగా, తాభ్యాం వారిద్దరి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా నువ్వు ఈ వనాన్ని దహించగలవు. సహిత అంటే కూడుకొని ఉన్నప్పుడు అని. ఏవమస్వితి అని ఉపాయం చెప్పంగానే అగ్నిదేవుడు సంతోషం, ఆయన ఒక ఉపాయం దొరికింది కాబట్టి సంతోషం. ఇప్పటిదాకా నేను ఏదో దిగులుతో కూర్చున్నాను, ఎంతో పౌరుషవంతుడిని, నేను దేన్నైనా దహించగలను అనేటువంటి గర్వంతో ఉండేవాడు అగ్నిదేవుడు. ఇప్పుడు నేను ఈ జంతువులు ఉన్నటువంటి అరణ్యాన్ని నేను దహించలేకపోతున్నాననే బాధ కలిగింది. కానీ అది వరకు దహించాడు, రాక్షసులు ఉన్నటువంటి అరణ్యాన్ని దహించాడు, ఇప్పుడు దహించలేకపోతున్నాడు. చూడండి, కాబట్టి ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు చేయలేకపోయాడు. అదంతా కూడా దైవ విహితమైనటువంటి కర్మలు. అర్జునుడు అంతే, ఒకప్పుడు గెలిచాడు యుద్ధాలు, శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర లేనప్పుడు అవే యుద్ధాలు ఓడిపోయాడు తర్వాత. కాబట్టి అగ్నిదేవుడు ఇప్పుడు వాటిని జయించాలంటే ఏం కావాలంటే పరమాత్ముని యొక్క శరణు జోచాలి. ఆయన శరణు ఉంటే, ఆయన పాద కమల స్పర్శ ఉంటే చాలు, ఆయన అండదండలు ఉంటే చాలు, అన్ని సాధ్యమవుతాయి. అది ఇక్కడ జరుగుతున్నది. అందువలన అగ్నిదేవుడు ఏవమస్తు, అలాగే కాని స్వామి, నిరీక్షిస్తాను, నాకు ముందు ఈ అజీర్తి తగ్గితే చాలనుకున్నాడు. ఏవమస్వితి తం వహ్ని బ్రహ్మాణం ప్రత్యభాషత. బ్రహ్మాణం ప్రత్యభాషత, బ్రహ్మదేవుడితో తిరిగి సమాధానం చెప్పాడు. అలాగే స్వామి మీరు ఎట్లా అంటే అట్లా అంటూ అగ్నిదేవుడు సమాధానం ఇచ్చి, వాళ్ళు ఎప్పుడు జన్మిస్తే అప్పుడు నాకు చెప్పవయ్యా అంటూ, సంభూతౌ తౌ విదిత్వాతు నరనారాయణ వృషి. నరనారాయణులు ఆ ఋషులిద్దరు కూడా తౌ సంభూతౌ, వాళ్ళు ఎప్పుడు తిరిగి మానవులుగా జన్మిస్తారో, కృష్ణార్జునులుగా జన్మిస్తారో అది తెలుసుకుని, విదిత్వాతు అది తెలుసుకుని మళ్ళీ ఆ సమయానికి నేను వెళ్తాను స్వామి. కాలస్య మహతో రాజం తస్య వాక్యం స్వయం భువః అనుసృత్య జగామాత పునరేవ పితామహం. అట్లా అగ్నిదేవుడు చాలా కాలం, మహతో కాలస్య, ఎంతో కాలం నిరీక్షించాట. అన్ని రోజులు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అనారోగ్యంతో. మహతో కాలస్య రాజం, హే రాజన్ అనేటువంటిది ఇక్కడ సంబోధన ఎవరికంటే వైశంపాయనుడు జనమేజయుడికి వాడినటువంటి సంబోధన. హే జనమేజయ మహారాజా, అగ్నిదేవుడు వాళ్ళ యొక్క జన్మ కోసం ఎంతో కాలం నిరీక్షించాడయ్యా. ఎందుకని? తస్య స్వయంభువస్య వాక్యం నిశమ్య, స్వయంభువుడు బ్రహ్మదేవుని యొక్క వాక్యాలని విని, ఆయన వాక్యాల మీద శ్రద్ధ పెట్టి, ఆయన చెప్పినటువంటి మాట కోసం వీళ్ళు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అనుసృత్య జగామాధ పునరేవ పితామహం, ఎప్పుడైతే జన్మించారో మానవులుగా అప్పుడు పునః మళ్ళీ పితామహం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అబ్రవీత్, ఈ విధంగా పలుకుతున్నాడు. అబ్రవీత్య తదా బ్రహ్మ యథా త్వం దక్ష్యసే నల ఖాండవం దావమధ్యేవ మిషతో అస్య సచీపతే. నరనారాయణౌ యౌ తౌ పూర్వదేవౌ విభావసౌ సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం అంటూ
ఎప్పుడైతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాయన నరనారాయణులు ఇద్దరు ఇలా కృష్ణార్జునులుగా జన్మించారు అని చెప్పి అబ్రవీత్ పలికాడు, అప్పుడు ఖాండవం దావమధ్యేవ, ఖాండవ దావం, దావము అంటే అరణ్యం, ఈ ఖాండవం అనేటువంటి అరణ్యాన్ని అధ్యేవ ఈ రోజే దహించాలనేటువంటి వంకతో మిషతో అస్య సచీపతే, సచీపతి అంటే శచీదేవి యొక్క భర్త, ఇంద్రుడి యొక్క అండదండలలో రక్షించబడుతున్నటువంటి ఆ ఖాండవ వనాన్ని నీవు ఇదిగో ఈ రోజు దహించవయ్యా. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఆ అరణ్యంలో? నరనారాయణౌ యౌ తౌ పూర్వదేవౌ, వాళ్ళు పూర్వదేవులు. పూర్వం నరనారాయణ ఇద్దరు చక్కగా దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు భూమి మీద జన్మించారు ఇద్దరు కూడా ఒకానొక దైవ కార్యాలు. అదే ఇక్కడ చెప్తున్నాడు, దివౌకసాం కార్యార్థం అన్నాడు. అంటే దేవతల కార్యం కోసం, భగవంత్ కార్యం కోసం అని చెప్పి సంకల్పించి వాళ్ళు మానవ లోకంలో జన్మించారు. తే మానుషే లోకే సంప్రాప్తౌ, తౌ, తౌ అంటే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మానవ లోకంలో సంప్రాప్తించి ప్రస్తుతం ఆ ఖాండ భవనంలోని ఇద్దరు ఒక చక్కటి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చుని అలా అనేకమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలని తిలకిస్తూ కూర్చున్నారయ్యా. అది మనం పూర్వ పాఠాల్లో చెప్పుకున్నాం. వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ ఖాండవనానికంటే? అంతఃపురంలో బాగా వేడిగా ఉంది, కాస్త అలా హాయిగా వనవిహారం చేసొద్దాము, జలవిహారం చేసొద్దామని బయలుదేరారు. సకుటుంబంగా బయలుదేరారు. అక్కడ జలక్రీడలు చూశారు, వాళ్ళు కూడా ఆనందించారు, చేయవలసిన దానధర్మాలు చేశారు. అక్కడ ఖాండవనంలో కూర్చున్నప్పుడు బ్రాహ్మణ వేషంలో అగ్నిదేవుడు వచ్చాడు. ఇదంతా పూర్వ పాఠాల్లో అయిపోయింది. కానీ ఇక్కడ జనమేజయుడు అడిగాడు, అసలు ఖాండవనమే ఎందుకు దహించాలి, ఇన్ని అరణ్యాలుంటే అగ్నిదేవుడికి ఏం వచ్చింది, ఏం ఇబ్బంది వచ్చింది అనేటువంటి చెప్తే అప్పుడు వైశంపాయనుల వారు ఇదంతా జనమేజయుడికి చెప్పుకుంటూ వస్తున్నారు పూర్వపు గాథ. మానవ లోకంలో ఈ నరనారాయణులిద్దరు కూడా అర్జునం వాసుదేవం చ యౌ తౌ లోకోభిమన్యతే, అర్జునుడి అనేటువంటి పేరుతోనూ వాసుదేవుడు అనేటువంటి పేరుతోనూ లోకంలో అభిమన్యతే కీర్తించబడుతున్నారు, పిలువబడుతున్నారు. నరనారాయణులిద్దరు కూడా కృష్ణార్జునులుగా కీర్తించబడుతూ లోకంలో సుప్రసిద్ధులయ్యారయ్యా. తావేతౌ సహితౌ వేహి ఖాండవస్య సమీపతః, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఖాండవస్య సమీపతః, ఖాండవ వనం సమీపంలోనే ఉన్నారు. నువ్వు దహించవలసినటువంటి ఖాండవ వనంలోనే ఆసీనులై ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని యాచించు, ప్రార్థించు, అర్థించు అంటూ బ్రహ్మదేవుడు చెప్పాడు. తౌ త్వం యాచస్వ, త్వం అంటే నీవు, తౌ యాచస్వ వెళ్ళి వాళ్ళిద్దరిని వేడుకో, వాళ్ళు సహాయం చేస్తారయ్యా నీకు తప్పకుండా. సహాయే దాహార్థం ఖాండవస్య చ, ఖాండవస్య దాహార్థం, ఖాండవ వనం యొక్క దాహ ప్లస్ అర్థం దాహార్థం, దహించాలనేటువంటి ఆ కార్యక్రమం కోసం సహాయే యాచస్వ, సహాయం చేయమని చెప్పి నువ్వు వెళ్ళి వేడుకో వాళ్ళిద్దరిని. అప్పుడు నువ్వు నీ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. తతో భక్ష్యసి తం దావం రక్షితం త్రిదశైరపి, వాళ్ళిద్దరు నీకు అభయం ఇచ్చారంటే ఇక తిరుగులేదు. కృష్ణార్జునుడు ఇద్దరు ఒకసారి అభయం ఇచ్చారంటే నీకెందుకు మేముంటా చూసుకో, నువ్వు కానిచ్చేసే పని కానిచ్చేసి అన్నారంటే త్రిదశైరపి రక్షితం దావం అంటే త్రిదశైరపి అనే పదానికి అర్థం దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా వాళ్ళ చేత కూడా రక్షించబడినా కూడా ఆ అరణ్యాన్ని ఎవ్వరూ ఏం చేయలేదు ఇక వాళ్ళిద్దరూ అభయం ఇచ్చారంటే. అంటే వీళ్ళిద్దరూ తలుచుకుంటే దేవతల్ని కూడా ఓడించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. అంటే నీ కార్యం నిర్విఘ్నంగా సఫలమైపోతుంది. ఆ అరణ్యం దేవేంద్రుడి చేత రక్షించబడుతున్నది. త్రిదశైరపి ఇంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి అరణ్యమైనప్పటికీ కూడా నీవు ఆ అరణ్యాన్ని దహించగలవయ్యా, వాళ్ళు నీ పక్కన ఉండేట్టయితే అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. తౌతు సత్వాని సర్వాణి యత్నతో వారయిష్యతః, ఇక్కడ అసలైన విషయం వచ్చింది. అన్ని జీవుల్ని, అన్ని ప్రాణికోటిని హింసించాలా, సంహరించాలా, వాటిని వదిలేస్తే పోలా? కాదు. అవన్నీ వాటి అన్నిటికీ ఇంకా చెప్పాలంటేనండి, ఇక్కడ అగ్నిదేవుడికి ఆరోగ్యం సమకూర్చడం కోసం ఇన్ని ప్రాణుల్ని అగ్నిలో వేస్తున్నాం, అగ్నిదేవుడు కాస్త సంహరించమంటున్నాడు. కానీ యోగశాస్త్రం ప్రకారం వాటి సమయం మూడిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అంటాం మనం. అంటే విధి ప్రకారం చెప్పాలంటే
మరణించటానికి సిద్ధమైనటువంటి ప్రాణులన్నీ కూడా సమూహంగా ఒక చోట చేరతాయి. వాటికి సమయం వస్తుంది, ఒక్కసారి ముహూర్తం వచ్చేస్తుంది. అంతెందుకు, కురుక్షేత్ర యుద్ధమే తీసుకోండి. ఆ రాజుల సమయం వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు అంతే. క్లీన్ అండ్ క్లీన్. ఎన్ని రోజులు? 18 రోజులు. అన్ని సంవత్సరాల నుంచి జీవించి ఎంతో అద్భుతమైన పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు 18 రోజుల్లో ఏమైపోయారు యుద్ధంలో? అట్లా మరణించవలసినటువంటి విధిరాత ఉన్నప్పుడు ఆ విధిరాత ప్రకారం అలాంటి వాళ్ళందరూ ఓ చోట చేరుకుంటారు. అలాగే ప్రాణులు కూడా, ఇక్కడ కూడా ఖాండవ వనంలో కూడా అంతే పరిస్థితి. దహించాలి, వీళ్ళందరూ కూడా మళ్ళీ స్వర్గలోకంలో మళ్ళీ సుఖిస్తూనే ఉంటారు. అగ్నిదేవుడు అంతటి వాడు పావకుడు, చాలా గొప్పవాడు. ఆయన చేతుల్లో మరణించడం కంటే ఇంకేముంది. కాబట్టి ఈ జీవరాశికి అన్నిటికీ కూడా మోక్షం కలగబోతుంది. అందులో పక్కన సౌతు సత్వాని, సత్వములు అంటే ప్రాణులు అని అర్థం. సర్వాణి సత్వాని, సమస్త ప్రాణులు కూడా అక్కడ ఆ అరణ్యంలో ఉన్నాయి. అయితే ఆ అరణ్యంలోంచి ఒక్క ప్రాణి కూడా బయటికి వెళ్ళకుండా వాళ్ళిద్దరు కూడా యత్నతో వారైష్యత, వాళ్ళ ప్రయత్నంతో వారించేస్తారు. ఒక్క ప్రాణికోటి కూడా అరణ్యం నుంచి బయటికి వెళ్ళదు. ఇంకా వారైష్యత అంటే నివారిస్తారు, మొత్తం అంతా కంట్రోల్ చేసేస్తారు వాళ్ళ బాణాలతో. అవి బయటికి వెళ్ళలేవు, లోపలికి వస్తేనే ఉన్న మంట, అగ్నిదేవుడు బయటికి వెళ్తేనే ఉన్న వీళ్ళ బాణాలు, అట్లా నివారించేస్తారు. అంతే, బాణాలతో దడి కట్టేస్తాడు, ఎక్కడికి ఒక్క జీవి కూడా బయటికి వెళ్ళలేదు. దేవరాజంచ సహితౌ తత్ర మే నాస్తి సంశయ. దేవరాజంచ సహితౌ, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ కృష్ణార్జునుడు కేవలం ప్రాణుల్ని నివారించేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు తలుచుకుంటే దేవరాజు అయినటువంటి దేవేంద్రుడితో పాటుగా సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా నివారించేస్తారు. దీంట్లో నాస్తి సంశయ అంటున్నాడు బ్రహ్మదేవుడు. సందేహమే లేదు, ఇంద్రుడైనా సరే వాళ్ళ చేతిలో చిక్కాల్సిందే. దేవరాజంచ సహితం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి. సమస్త ప్రాణుల్ని కూడా ఆ పాండవ వనం నుంచి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టనివ్వరు వాళ్ళు, ఇంక్లూడింగ్ దేవేంద్రుడు. దేవరాజంచ సహితవు, ఆయన కూడా సరే, ఇదిగో వీళ్ళు తలుచుకుంటే ఇక అంతే, దీంట్లో సందేహమే లేదు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు. ఆ మాట వింటుంటేనే అగ్నిదేవుడు పులకరిచ్చేస్తున్నాడు. అమ్మయ్య, నా పని అయిపోయింది, హాయిగా నేను చేసుకోవచ్చు, హాయిగా దహించవచ్చు అని చెప్పి పరవశుడైపోతున్నాడు. ఏతత్ శ్రుత్వాతు వచనం త్వరితో హవ్యవాహన. ఆ మాట వినంగానే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి హవ్యవాహన అగ్నిదేవుడు త్వరిత, తొందరపాటుతో, ఇక నేను వెళ్తా, నువ్వు చెప్పింది చాలే, చాలు నేను వెళ్ళొస్తా అంటూ విషయం ఉపాయం చెప్పేశాడుగా. త్వరిత, తొందరపడుతూ ఎక్కడికి వెళ్ళాడు? ఇక ఆలస్యం చేయకుండా కృష్ణార్జునులని సమీపించాడు. బ్రాహ్మణ వేషంలో సమీపించి స్వయంగా చెప్పాడు, నేను అగ్నిదేవుడిగా గుర్తించండి అయ్యా నన్ను. ఇది మనం పూర్వపాఠాలు మనం చెప్పుకున్నాం. కృష్ణ పార్థావుపాగమ్య యమర్థం త్వభ్యభాషత. యమర్థం తు అభ్యభాషత. కృష్ణ పార్థుల్ని, కృష్ణ పార్థ అంటే కృష్ణార్జునుని ఉపాగమ్య సమీపించి తాను వచ్చినటువంటి పని గురించి మాట్లాడటం జరిగింది. ఇదంతా నువ్వు విన్నదేనయ్యా అంటూ ఇక్కడ వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నాడు. తంతే కథితవానస్మి పూర్వమేవ నృపోత్తమ. అక్కడి నుంచి జరిగిన విషయం నీకు పూర్వమే చెప్పానయ్యా, నువ్వు మధ్యలో ఈ సందేహం అడిగా, నేను నీకు అదంతా చెప్పాను అగ్నిదేవుడి గురించి. తచ్చుత్వా వచనం త్వగ్నేర్భీభత్సు జాతవేదసం. జాతవేదసుడు అనే పదం చూసారా, అగ్నిదేవుడికి పేరు. హవ్యవాహన అన్న అగ్నిదేవుడే, జాతవేదసం అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడితో భీభత్సు, అర్జునుడు ఆ అగ్నిదేవుడి యొక్క వచనాలని విని ఆలకించి, తచ్చుత్వా వచనం త్వగ్ని, అగ్నిదేవుడి యొక్క వచనాలని అర్జునుడు జాతవేదసం అగ్నిదేవుడితో ఈ విధంగా అంటున్నట్ట. అబ్రవీత్ నృపశార్దూల తత్కాల సదృశం వచ. తత్కాల సదృశం అంటే సమయ సందర్భాన్ని బట్టి పలకవలసినటువంటి వచనాలని అర్జునుడు అగ్నిదేవుడితో చెప్తున్నాడు. వాళ్ళు ఖాండవ వనంలో సుందరమైన ప్రదేశాలు చూడటానికి వచ్చారు కానీ యుద్ధానికి రాల. కాబట్టి వాళ్ళు ఆయుధాలు, సామగ్రిలు, వీటితో పెద్దగా అంతగా యుద్ధాలు అంటే దేవతలతో కూడా యుద్ధం చేసేంత వస్తు సామగ్రి తెచ్చుకోలే వాళ్ళే. ఏదో వేటాడటం కోసం వచ్చారు. వేటాడటం కోసం అయితే మామూలు ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ రథాల్లో, ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటిది దేవతలతో కూడా యుద్ధం చేయవలసి వస్తే మా పరాక్రమానికి తగినటువంటి ఆయుధాలు లేవయ్యా అని అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ. అది మనకి
అబ్రవీన్ నృపశార్దూల తత్కాల సదృశం వచః. తత్కాల సదృశం అంటే తగిన సందర్భానికి అనుసరించి అగ్నిదేవుడితో దిదక్షుం ఖాండవం దావం అకామస్య శతక్రతో. ఇంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి ఈ దావం, ఈ ఖాండవ వనాన్ని దహించడం, దిదక్షుం ఖాండవాన్ని దహించడానికి తనకి ఏవైతే అవసరమో అవి అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు అగ్నిదేవుడితో. ఏమని అడుగుతున్నాడో కింద చక్కగా వివరంగా ఇచ్చారు 10 శ్లోకాలలో. ఉత్తమాస్త్రాణి మే సంతి దివ్యాని చ బహూని చ హైరహం శక్నుయాం యోద్ధుమపి వజ్రధారాన్ బహూన్ ధనుర్మే నాస్తి భగవన్ బాహువీర్యేణ సంమితం కుర్వతః సమరే యత్నం వేగం యద్విషహేన్మమ. ఉత్తమ అస్త్రాణి మే సంతి, నా దగ్గర ఉత్తమమైనటువంటి అస్త్రాలు ఎన్నో ఉన్నాయి, దివ్యమైనటువంటి ఉన్నాయి. బహూని దివ్యానిచ, ఎన్నో రకరకాలైనటువంటి దివ్యమైనటువంటి అంటే దేవతా సమన్వితమైనటువంటి అస్త్రాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయ్యా. యైహి అహం, యైహి అంటే ఏ అస్త్రాల అయితే నేను వజ్రధారి అయినటువంటి ఇంద్రుణ్ణి కూడా యోద్ధుం శక్నుయాం, యుద్ధం చేయడానికి శక్తి కలిగినటువంటి వాడినో అటువంటి అస్త్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి అగ్నిదేవ. కానీ నా దగ్గర కొన్ని ప్రధానమైనవి లేవు ఇప్పుడు ప్రస్తుతం. ఏంటంటే నా శరీరము, నా పరాక్రమము, నా వేగానికి తగినటువంటి ధనస్సు లేదు ప్రస్తుతం. ధనుర్మే నాస్తి. అస్త్రాలు అంటే మంత్ర ప్రయోగంతో ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్నటువంటి అస్త్రాలు. అవి ఎప్పుడూ ఉంటాయి, తలుచుకోగానే వచ్చేస్తాయి, స్మరించగానే వచ్చేస్తాయి. కాబట్టి వాటితో నేను ఇంద్రుడినైనా జయించగలను. కానీ అటువంటి వేగానికి తగినటువంటి ధనస్సు లేదయ్యా. గట్టిగా పట్టుకుని నా శరీరానికి, నా వేగానికి తగినటువంటి ధనస్సు లేదు. ధనుర్మే నాస్తి భగవన్ బాహువీర్యేణ సంమితం. బాహువీర్యేన అంటే నా బాహు యొక్క పరాక్రమాల యొక్క వేగానికి తట్టుకుని నిలబడగలిగినటువంటి ధనస్సు లేదు నాకు. ఏదో ప్రస్తుతం ఏదో అది వరకు ఉన్నదే ఏదో వాడుతున్నాను. ఇప్పుడు అగ్నిదేవుడి ద్వారా గాంధీవం అనేది అర్జునుడి చేతికి రాబోతున్నది. ఎంత అద్భుతమైనటువంటి పర్వం అంటే ఈ అధ్యాయం తర్వాత అర్జునుడు తన ఆయుధాలు గాంధీవము మొదలైనటువంటివి, అలాగే అద్భుతమైనటువంటి రథము, తెల్లటి అశ్వాలతో కూడుకున్నటువంటి రథాన్ని, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమందుకున్నాడు, అర్జునుడు ఏమందుకున్నాడు అనేటువంటి వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. చాలా ముఖ్యమైనటువంటి పర్వం అది. ఎటువంటి పర్వం అంటే మనకి విజయదశమిలో దుర్గామ్మ వారిని పూజించి ఎటువంటి విజయాలు అయితే పొందుతామో ఆయుధ పూజ చేసి అటువంటి ఆయుధాలని పొందినటువంటి పర్వం ఇక్కడ అర్జునుడు, శ్రీకృష్ణ అర్జునుడు ఇద్దరు కూడా. అది వచ్చే వారం వచ్చే భాగంలో మనం అధ్యాయంలో చెప్పుకుంటాం. అట్లా ఇక్కడ అడుగుతున్నాడు, అస్త్రాలు అయితే సంపాదించాను కానీ ప్రస్తుతం అటువంటి శక్తి సంపన్నమైనటువంటి ధనస్సు నా దగ్గర లేదయ్యా, ఎలా యుద్ధం చేస్తాను నేను? ధనుర్మే నాస్తి భగవన్ కుర్వతః సమరే యత్నం వేగం యద్విషహేన్మమ. నా యొక్క వేగానికి తగినటువంటి యుద్ధంలో నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా యొక్క యుద్ధంలో వేగానికి తగినటువంటి ధనస్సు నా దగ్గర లేదు. నేను వేసేటువంటి బాణాల వేగాన్ని తట్టుకునేటువంటి ధనస్సులు ఇవి కాదు. ఈ ధనస్సులన్నీ ఏదో పైపైన ప్రస్తుతానికి ఏదో వేటాడటానికి పనికొస్తాయి, చిన్న చిన్న రాజుల్ని కొట్టడానికి పనికొస్తాయి అంతే తప్ప దేవేంద్రుడు లాంటి దేవతా యుక్తులైనటువంటి వాళ్ళు, వీరుల్ని, మహావీరుల్ని కొట్టాలంటే మాత్రం ఇవి సరిపోవు, ఈ ధనస్సులు సరిపోవు. అంటే అంత శక్తియుక్తుడైనటువంటి వాడికి ఆ అస్త్రము, ఉపయోగించేటువంటి ఆయుధాలలో ఉన్నటువంటి శక్తి సమన్వితం అంటే అవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ఇవి సరిపోవు. అంటే అర్జునుడికి అంతకంటే అంతకంటే ఎక్కువైనటువంటి వేగవంతమైనటువంటి పరాక్రమము, బాహు పరాక్రమాలు అవన్నీ ఉన్నాయి. అది తెలుసుకుని అడుగుతున్నాడు ఇక్కడ అగ్నిదేవుణ్ణి. అంతేకాకుండా నాకు సరైన శరములు కూడా లేవు. శరములు అంటే బాణాలు, మంత్రించి ప్రయోగించే అస్త్రాలు ఉన్నాయి కానీ బాణాలు ఇవి సరిపో. శరైశ్చమే అర్థో బహుభిరక్షయైః ప్రమస్యతః. అనేకమైనటువంటి శరములు కావాలి దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని బయటికి వెళ్లకుండా చేయాలంటే ఎన్నో బాణాలు కావాలి, ఎన్నో శరాలు కావాలి. నహి ఓఢుం రథం రథశక్తః. అంతేకాకుండా నా రథం కూడా మామూలు రథమే. నా రథం కూడా ఇటువంటి యుద్ధాలకి నా ఓఢుం భరించలేదు, ఇంతటి యుద్ధాన్ని భరించలేదు. కాబట్టి ఉత్తమమైనటువంటి రథం కావాలి.
నహి వోఢుం రథశక్తః శరాన్ మమ యథేప్సితాన్. నేను కోరుకున్నటువంటి శరములు, నేను కోరుకున్నటువంటి రథము, నాకు తగినటువంటి ధనస్సు గనక ఉండుంటే నీకు రక్షిస్తాను. నువ్వు అనుకున్నది చేసేస్తాను, నిన్ను రక్షిస్తాను, నీ యొక్క కోరికని నేను నెరవేరుస్తాను. అలాగే ఆ రథానికి కూడా ఉత్తమమైనటువంటి అశ్వాలు కావాలి. అశ్వాంశ్చ దివ్యాన్. ఎలాంటి అశ్వాలు? దివ్యమైనటువంటివి అని, అంటే దేవతాయుక్తమైనటువంటి, దేవతా శక్తి కలిగినటువంటి అశ్వాలు కావాలి. అశ్వాంశ్చ దివ్యాన్ ఇచ్చేయం పాండురాన్ వాతరంహస. ఎట్లాంటి అశ్వాలు? పాండురాన్ అన్నాడు. పాండువర్ణం అంటే శ్వేతం, తెల్లటి గుర్రాలు. ఎట్లాంటివి అంటే వాతరంహస, చివర్లో ఇచ్చారు. వాతము అంటే గాలి, వాయుదేవుడి యొక్క ప్రవాహం లాగా, వాయుదేవుడి యొక్క వేగంతో సమానమైనటువంటి వేగాన్ని కలిగినటువంటి అశ్వాలని నాకు కావాలి, ఆ రథానికి కావాలి. వాతరంహస, రంహస అంటే వేగం, వాయు వేగంతో వెళ్ళగలిగినటువంటి అశ్వాలు ఈ రథానికి కావాలి. రథం చ మే మేఘ నిర్ఘోషం సూర్య ప్రతిమ తేజసం. సూర్య ప్రతిమ తేజసం కాబట్టి రథం కూడా మేఘ నిర్ఘోషం సూర్య ప్రతిమ తేజసం. సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైనటువంటి రథం. మేఘ నిర్ఘోషం, మేఘాల యొక్క శబ్దాలు ఎలా ఉంటాయో, గంభీరమైనటువంటి శబ్దాన్ని, అలాంటి పిడుగులు పడేటువంటి శబ్దాన్ని చేయగలిగినటువంటి రథం కావాలి. శత్రువులు గుండెల్లో గుబేలు అనేటు. తథా కృష్ణస్య వీర్యేణ నాయుధం విద్యతే సమం ఏన నాగాన్ పిశాచాంశ్చ నిహన్యాన్ మాధవోరణి. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా ఉత్తమమైనటువంటి ఆయుధాలు, రథము కావాలి. ఎటువంటి ఆయుధాలతో అయితే నాగాన్ పిశాచాంశ్చ, ఉత్తమమైనటువంటి సర్పాలని గాని, పిశాచాలని గాని, అనేకమైనటువంటి ప్రాణులు గాని, నిహన్యాన్ మాధవోరణి, యుద్ధంలో మాధవుడు జయించాలంటే, వాటిని సంహరించాలంటే ఆయనకు కూడా ఆయన పరాక్రమానికి తగినటువంటి ఆయుధం ఉండాలి. ఆయనకి పరాక్రమం. కృష్ణస్య వీర్యేణ సమం ఆయుధం న. ప్రస్తుతం ఆయన దగ్గర ఆయుధం లేదు, అది కావాలి. కాబట్టి మా ఇద్దరికి సరైన ఆయుధాలు ఇస్తే నీ పని అయిపోతుంది. ఏన నాగాన్ పిశాచాంశ్చ అయిపోయింది. ఉపాయం కర్మ సిద్ధౌ చ భగవన్ కర్తుమర్హసి. కాబట్టి హే భగవన్, ఓ అగ్నిదేవ, ఉపాయం కర్మ సిద్ధౌ, నీ కార్యం సిద్ధించాలంటే ఇదిగో ఈ ఉపాయం నేను చెప్పాను. కాబట్టి నువ్వు అవన్నీ సిద్ధం చేస్తే నివారయేయం ఏనేంద్రం వర్షమాణం మహావని. ఈ మహావనంలో నీ యొక్క కార్యాన్ని మేము తప్పకుండా సిద్ధింపజేస్తాం. ఎప్పుడు? ఏన ఇంద్రం నివారయేయం, ఇంద్రుడొచ్చి నివారించినా సరే నీ పని అయిపోయేట్టు మేం చేస్తాం. ఇంద్రుడొచ్చి వర్షమాణం, ఇంద్రం వర్షం కురిపించినా సరే, ఇంద్రదేవుడు వచ్చి వర్షాన్ని, పిడుగుల్ని కురిపించినా సరే, నివారిస్తున్నా సరే, మేము అతనితో యుద్ధం చేసి నీ పని అయ్యేట్టు చేస్తాం. పౌరుషేణ తు యత్కార్యం తత్కర్తాహం స్మ పావక కరణాని సమర్థాని భగవం దాతుమర్హసి. కాబట్టి నీ యొక్క పౌరుషేణ, నీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించాలంటే ఓ అగ్నిదేవ, కరణాని సమర్థాని, సమర్థవంతమైనటువంటి కరణములు మాకు కావాలి. కరణములు అంటే చేసేవి. ఈ ప్రయత్నం చేయడానికి ఏవైతే ఆయుధ సామగ్రి కావాలో అవన్నీ కూడా హే భగవన్ దాతుమర్హసి, ఇవ్వటానికి నీవే తగినవాడి. కాబట్టి నువ్విస్తే మేము సమర్థంగా ఇదిగో ఈ ప్రాణుల్ని, ఇంద్రుల్ని ఎదుర్కొని నీ పని ఏటు మేము చేస్తామయ్యా అంటూ అర్జునుడు ఆయుధాలను సమర్పించమని అగ్నిదేవుడికి గుర్తు చేశాడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, దైవ కార్యక్రమాలు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి ఖాండవ దాహ పర్వణి పంచాశదధిక-ద్విశతమో అధ్యాయ సమాప్త. శాంతి శాంతి శాంతి. వచ్చే భాగంలో కృష్ణార్జునుడు అగ్నిదేవుడి దగ్గర నుంచి ఎటువంటి ఆయుధాలు పొందారు, ఎటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు అనేది అవి స్మరించుకుని నమస్కారం చేసుకున్నాం. వచ్చే భాగం యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.